వేదికను అలంకరించిన ప్రజలకు మరియు ఈ యొక్క విత్తనాల పండుగకు చేసిన రైతు సోదరులు మరియు ఎంతోమంది ఈ యొక్క వ్యవసాయం, నేచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్లో ఇన్వాల్వ్ అయిన చాలామంది రైతులు ఇక్కడ ఉన్నారు. చాలా సంతోషం వీళ్ళందరితో కలవడం. అంటే ముఖ్యంగా ఈ రెండో విత్తనాల పండుగను ఇక్కడ ఈ యొక్క సెంట్రల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ప్లస్ భారత్ బీ స్వరాజ్ మంచ్ కలిపి 3 రోజులుగా, అంటే ఈరోజు 2వ రోజు ఆర్గనైజ్ చేయడము చాలా సంతోషం. అయితే ఇందాక నుంచి గత 1 or 2 hours నుంచి వింటున్నా, అంటే కన్ఫ్యూజ్ అవుతుంది అసలు ఇది దేశీ విత్తనాల నేచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే అన్ని కలిపి, అంటే ఒకదానికొకరిని లింక్ ఇవి. దేశీ విత్తనాలు, నేచురల్ ఫార్మింగ్ ప్లస్ ఆర్గానిక్ ఫార్మింగ్ అన్ని మిక్స్ తో నడుస్తుంది ఇప్పుడు. అంటే యాక్చువల్గా మీటింగ్స్ ఇటువంటివి జరిగి, అంటే మనకందరికి తెలుసు దేశీయ విత్తనాలు మన సాంప్రదాయ వ్యవసాయంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. యాక్చువల్గా గత ఇందాక అంజిరెడ్డి గారు చెప్పినప్పుడు, బాలరెడ్డి గారు చెప్పినప్పుడు కూడా చెప్పారు. అంటే ఒక 40-50 సంవత్సరాల క్రితమే మన వ్యవసాయం అంతా కూడా దేశీయ విత్తనాలతోనే ఉండేది. మన పూర్వీకులు, మా తాతలు ముత్తాతలు కూడా అంతా ఒక వ్యవసాయ కుటుంబం. అంటే అందులో మామూలుగా పాడి పంటతో పాటు చిరుధాన్యాలు, నూనె గింజ పంటలు, పప్పు జాతి పంటలు, కూరగాయలు అన్నీ ఒక రైతు అన్నప్పుడు ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఏ చిన్నది కావాలన్నా బయటికి మార్కెట్కి వెళ్ళి పాలు కావాలన్నా కూడా కొంతమంది రైతులు కొన్ని విలేజ్లో మళ్ళీ టౌన్ నుంచి పోతున్నాయి, సిటీ నుంచి పోతున్నాయి. అంటే కూరగాయలు ఇప్పుడు మనం చూడాలంటే మన హైదరాబాద్ లాంటి సిటీలో కూడా మన రాష్ట్రంలో పండించేదానికంటే బయట రాష్ట్రాల నుంచి కూరగాయలు వస్తున్నాయి. అంటే ఇటువంటి పరిస్థితుల్లో మనము దేశవాళీ విత్తనాలు వాడితే చాలా మంచిది. దేశవాళీ విత్తనాలలో మనకు తెలుసు అధిక పోషక విలువలు ఉంటాయి. దానివల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అంటే ఇప్పుడు చూస్తున్నాం, గత 4-5 సంవత్సరాలు చూసినప్పుడైతే క్యాన్సర్ చాలామంది మానవ జాతి అంటే మనుషులు క్యాన్సర్ బారిన రకరకాల క్యాన్సర్తో సతమవుతున్నారు. దానికి అంతటికీ కారణం మనం ఈ యొక్క అధిక దిగుబడి విత్తనాలు వాడడము, దానికి పురుగు మందు తెగుళ్ళు తట్టుకోవడానికి కెమికల్స్ అని, అంటే విచక్షణ రహితంగా. ఈవెన్ కొన్నిసార్లు నేను ఈ చెవెళ్ళ ఏరియాలో కూరగాయల పంటలు చూసినప్పుడు రైతులు బాగా పంట దిగదిగలాడి మార్కెట్లో మంచి రేట్ రావాలంటే ఒక 2-3 రోజులకు మన పంట కోస్తామన్న అప్పుడు టైంలో కూడా ఈ యొక్క పురుగు తెగుళ్ళ మందులు కొడుతున్నారు. అంటే ఇవి కొట్టడం వల్ల ఏంటంటే అవశేషాలు అనేవి అలా మిగిలిపోయి దాని ద్వారా ఈవెన్ మనం తగిగే మిల్క్లో కూడా, అంటే మనం వేసే దానా గడ్డి వీటి వల్ల కూడా కొంచెం ఈ యొక్క అవశేషాలు ఎక్కువ ఉండి మనంతా ఈ యొక్క మానవ జాతికి చాలా ప్రమాదంగా ఉంది. కాబట్టి దేశవాళీ రకాలు అనేది ఎప్పటికైనా పండించడము, దాన్ని ఎంకరేజ్ చేయడము చాలా అవసరము. అంటే ఇందాక లావణ్యం అంటే ప్రతి సంవత్సరము 2 సీజన్లు పెట్టారంటే మీటింగ్ ఒక్కటే కాదు, మనము రైతులను, ఈ దేశవాళీ పంటలు పండించే రైతులను విత్తనాలతో పంటలు పండించడం ప్రోత్సహించడము. ఇనీషియల్గా కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఆ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి, ఆ విత్తనాలు కనీసం మూల విత్తనం అనేది మనం అందుబాటులోకి తీసుకొని వచ్చినప్పుడే ఈ యొక్క పండుగకు సార్థకత వస్తుంది. కాబట్టి కొంతమంది రైతులు ముందుకు వచ్చి వాళ్ళు ఈ సంవత్సరం ఒక 10 ఎకరాలు పండితే నెక్స్ట్ సంవత్సరం 100 ఎకర్స్ అట్లా మళ్ళీ ఒకే రోజు మన రైతులందరికీ ఇప్పుడు మనం చూస్తున్నాం ఇంప్రూవ్డ్ వెరైటీస్, ఇన్ని రకాల ఇన్స్టిట్యూషన్స్ ఇన్ని రకాలు చేసినప్పుడు ఒక్కొక్కసారి సీజన్లో విత్తనాలు దొరకొక్క రైతులు ధర్నాలు చేయడము అన్ని రకరకాలు చూస్తున్నాం. అటువంటిది మన దేశ విత్తనం అసలే దేశ విత్తనం అనేది కనుమరుగైపోయింది. ఉన్న వాటిని కొంచెం వెలుగులోకి తీసుకొని వచ్చి దాన్ని మల్టిప్లై చేసి దానికి ఒక రకమైన గుర్తింపు తీసుకొని వచ్చి ఇస్తే బాగుంటుంది. ముఖ్యంగా ఈ వరి, చిరుధాన్యాలు, నూనె గింజలు, పప్పు జాతి పంటలు, కూరగాయల పంటలు కూడా, అదే కాకుండా మన పండ్ల జాతి మొక్కల్లో కూడా ఎప్పుడైనా మంచిది. అయితే ఈ దేశీయ విత్తనాలతో పాటు రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించడము, రసాయనిక ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ఇందాక అంజిరెడ్డి గారు చెప్పారు. సార్ రిటైర్ అయిన తర్వాత కూడా అగ్రికల్చర్ చేయడము, అంటే బాలరెడ్డి గారు వేరే జర్నలిస్ట్గా అక్కడ చేసి మళ్ళీ ఇక్కడ చేయడం. లావణ్య మా ఊరు పక్కనే, మా లచ్చపేట, వాళ్ళది కారణంగా మాకు తెలిసిన వాళ్ళ దగ్గర వాళ్ళే. అంటే ఒక ఇంట్రెస్ట్గా వాళ్ళు చేయడం. అటువంటి రైతులు ప్రతి విలేజ్లో ఒకరు, ప్రతి మండలానికి 10 మంది రెడీ చేసినప్పుడు తప్పకుండా ఇది ముందుకు తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం ఇందాక అనుకున్నట్టు దేశ విత్తనాలు రెగ్యులర్గా వాడడం వల్ల అధిక పోషక విలువ వస్తే రోగ నిరోధక శక్తికి వస్తుంది, ఖర్చు కూడా తక్కువ. మనం చూసినట్టయితే దేశ విత్తనాల్లో దిగుబడి తక్కువ వచ్చినప్పటికీ పురుగులు తెగుల యొక్క
ఉధృతి తక్కువ ఉంటుంది. దానివల్ల మనం కెమికల్స్ కొట్టకపోవడము, దానివల్ల దీనివల్ల రుచి నాణ్యత అనేది కూడా బాగా పెరుగుతుంది. ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు. అంటే చాలామంది చాలా మాట్లాడేది, టైం కూడా తక్కువ ఉంది. ఎవరైనా మీరు క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే నేను తప్పకుండా నేను కానీ కృపాకర్ రెడ్డి సార్ కూడా ఉన్నాడు. సార్ కూడా ఒక రిటైర్డ్ జేడీఏ ప్లస్ ప్రాక్టికల్ ఫార్మర్, ఇప్పటికి కూడా రైతు. అంటే తను దాదాపు ఒక 100 ఎకరాల్లో ప్యాడీ మిగతా అన్ని పంటలు కూడా వేస్తున్నాడు. కాబట్టి నేను మిగతా స్పీకర్స్ ఇందాక మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏదైనా దీనికి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే నేను ఇంకా చాలా సంతోషంగా మీకు రిప్లై ఇస్తాను. అంటే ఏదో ఏకదాటిగా ప్రతి ఒక్కరు అదే చెప్పడం కంటే కూడా ఇది బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన లీలా లక్ష్మారెడ్డి గారు, మేడం గారికి, ప్లస్ ఈ ఆర్గనైజర్ పంకజ్ రెడ్డి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Your interest of concern regarding bringing back land races, it's appreciative. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.